Well, hello everyone. Welcome back. Welcome to our channel Learners Pro by Reshma. Right. Recent గా మనకి కొన్ని అవర్స్ అగో ఏపీ నుంచి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి మనం ఈ వీడియో ద్వారా కవర్ చేద్దాం. చూడండి. వేకెన్సీస్ వచ్చేసి డిఫరెంట్ పోస్టులకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఆ డిఫరెంట్ వేకెన్సీస్ ఏమేమి కవర్ అవుతున్నాయి దీంట్లో అనంటే ఆఫీస్ సబార్డినేట్ ఉంది, టైపిస్ట్ ఉంది, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ ఆఫీస్ సబార్డినేట్ మాత్రమే కాదు, టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్, కాపీస్ట్, రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, డ్రైవర్ అండ్ ప్రాసెస్ సర్వర్. ఈ వేకెన్సీస్ అన్నిటికీ అంటే ఇక్కడ డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని అనంటే 1621 టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఆన్లైనా ఆఫ్లైనా అనంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆన్లైన్. రిజిస్ట్రేషన్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనంటే 13th May స్టార్ట్ అవుతుంది. నోటిఫికేషన్ వచ్చింది 6th May, బట్ స్టార్ట్ అయ్యేది మాత్రం 13th May. ఇంకా టైం ఉంది, కంగారేం పడద్దు. 13th May లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పుడు మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 2nd June. ఎగ్జామినేషన్ ఫీ పే చేయడానికి కూడా లాస్ట్ డేట్ వచ్చేసి 2nd June. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మినిమం 7th, మాక్సిమం గ్రాడ్యుయేషన్. మినిమం 7th లేదా 10th లేదా 12th లేదా గ్రాడ్యుయేషన్ కొన్ని వేకెన్సీస్కి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవర్ పోస్ట్ అనుకోండి, మినిమం 7th. అట్లా ఒక్కొక్క పోస్ట్ని బట్టి క్వాలిఫికేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా మారింది. ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పోస్టులని బట్టి మారుతూ ఉంది. మినిమం మ్యాక్సిమం అన్నది అన్ని పోస్టులకి వర్తించదు, ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. మినిమం వచ్చేసి దీంట్లో 7th, మ్యాక్సిమం వచ్చేసి గ్రాడ్యుయేషన్, ఎనీ డిగ్రీ. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 40 years. ఇది జనరల్ కేటగిరీకి చెందిన వాళ్ళకి మాత్రమే ఈ ఏజ్ లిమిట్ 18 to 42. దీంట్లో మరలా ఇది వచ్చేసి ఎప్పటి వరకు కంప్లీట్ అయి ఉండాలి అని అంటే 1st July 2025 వరకు 18 నుంచి 42 years అయి ఉండాలి జనరల్ కేటగిరీ వాళ్ళకి. అలా కాకుండా బీసీ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఎస్సీ లేదా ఎస్టీ కేటగిరీ వీళ్ళందరికీ మరలా ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఏజ్ రిలాక్సేషన్ ఎంత అండి అని అంటే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. పర్సన్స్ విత్ డిజబిలిటీ వీళ్ళకి వచ్చేసి ఎన్ని ఇయర్స్ ఉందండి ఏజ్ రిలాక్సేషన్ అంటే 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కూడా సెపరేట్గా ఉంది. ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది సెపరేట్గా ఇచ్చారు. 18 to 42 years అనేది జనరల్ కేటగిరీకి చెందిన వాళ్ళకి మాత్రమే ఈ ఏజ్ లిమిట్. వీళ్ళందరికీ మరలా 5 years అంటే 42 + 5 47 years వరకు రాసుకోవచ్చు ఈ కేటగిరీస్ అందరూ. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ 52 సంవత్సరాల వరకు రాసుకోవచ్చు. 10 years రిలాక్సేషన్ ఇచ్చారు. శాలరీ అన్నది పోస్ట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. రైట్. డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి రిజిస్ట్రేషన్ 13th May స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 2nd June. అప్లికేషన్ ఫీ, మీరు అప్లికేషన్ ఫీ పే చేయడానికి కూడా లాస్ట్ డేట్ వచ్చేసి 2nd June. వేకెన్సీస్ ఏ పోస్టులకి ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి 1621 అని చెప్పుకున్నాం కదా. ఏ పోస్టులకి ఎన్ని వేకెన్సీస్ చూద్దాం. ఆఫీస్ సబార్డినేట్ ఇవే మ్యాక్సిమం ఉన్నాయి, ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫీస్ సబార్డినేట్ ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ 230, ఫీల్డ్ అసిస్టెంట్ 56, ఎగ్జామినర్ 32, స్టెనోగ్రాఫర్ 80, డ్రైవర్ లైట్ వెహికల్ 28, టైపిస్ట్ 162, రికార్డ్ అసిస్టెంట్ 24, ప్రాసెస్ సర్వర్ 164, కాపీయిస్ట్ 194 ఉన్నాయి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫీస్ సబార్డినేట్లో ఉన్నాయి. మినిమం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ రికార్డ్ అసిస్టెంట్లో మినిమం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఇది టోటల్గా 1628 దీన్ని డివైడ్ చేశారు ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి. అండ్ డిస్ట్రిక్ట్ వైజ్ కూడా మీకు వేకెన్సీస్ అనేవి డిఫర్ అవుతూ ఉన్నాయి. అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనంటే 11 పోస్టులు ఉన్నాయి. అనంతపూర్ డిస్ట్రిక్ట్లో 11 ఉన్నాయి. అదేవిధంగా చిత్తూరు డిస్ట్రిక్ట్లో అయితే 25 పోస్టులు ఉన్నాయి. మళ్ళీ ఈ పోస్ట్లో మళ్ళీ బీసీలో ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ దాంట్లో కూడా మీరు క్లియర్గా చూడొచ్చండి ఈ పోస్టులో. ఇక్కడ ఈస్ట్ గోదావరిలో 28 పోస్టులు ఉన్నాయి, 28 వేకెన్సీస్ ఉన్నాయి. గుంటూరు డిస్ట్రిక్ట్లో 28 వేకెన్సీస్. ఈ 28 వేకెన్సీస్ హైయెస్ట్. ఈస్ట్ గోదావరి అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, 28. అదేవిధంగా మనం కృష్ణా డిస్ట్రిక్ట్లో అయితే 25 ఉన్నాయి. కర్నూలు డిస్ట్రిక్ట్లో అయితే 12 ఉన్నాయి. ఎస్పీఎస్ఆర్ నెల్లూరులో అయితే 15 పోస్టులు ఉన్నాయి. ప్రకాశం డిస్ట్రిక్ట్లో అయితే 18 ఉన్నాయి. అదేవిధంగా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ 14, విశాఖపట్నంలో 15 ఉన్నాయి. వాటితో పాటు విజయనగరం డిస్ట్రిక్ట్లో 7 పోస్టులు ఉన్నాయి. వెస్ట్ గోదావరి 14 ఉన్నాయి. కడప డిస్ట్రిక్ట్లో 18 ఉన్నాయన్నమాట. ఈ విధంగా టోటల్గా మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ పోస్టులు ఏ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయండి, ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అని అంటే ఈస్ట్ గోదావరి ఒకటి, గుంటూరు డిస్ట్రిక్ట్ ఒకటి.
మినిమం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్ లో ఉన్నాయంటే విజయనగరంలో 7 ఉన్నాయి. ఇది మినిమం. మాక్సిమం 28 వేకెన్సీస్ అనేవి గుంటూరులో ఒకటి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఒకటి, ఎక్కువ నెంబర్ ఆఫ్ పోస్టులు అనేవి అక్కడ ఉన్నాయి. రైట్. రిక్రూట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది అని అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ లో స్టాండర్డ్ విల్ బి కన్సిస్టెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, దట్ ఈస్ గ్రాడ్యుయేషన్. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్. దీంట్లో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్ని మార్క్స్కి ఇది ఉంటుంది అని అంటే 80 మార్క్స్. ఈ 80 మార్క్స్లో కూడా మళ్ళీ మనకి ఈ 80 మార్క్స్లో 40 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్, 40 క్వశ్చన్స్ వచ్చేసి మిగతావి 80 క్వశ్చన్స్, 40 క్వశ్చన్స్ వచ్చేసి జీకే ఉంటాయి, 40 క్వశ్చన్స్ మళ్ళీ ఇంగ్లీష్, 40 క్వశ్చన్స్ ఉంటాయి వెయిటేజ్. ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి ఈచ్ క్యారీస్ 1 మార్క్. అది కూడా ఇక్కడ ఇచ్చారు. డ్యూరేషన్ ఎంతండి అని అంటే టైం లిమిట్ వచ్చేసి 90 మినిట్స్, దట్ ఈస్ 1.5 hours. 80 మార్క్స్ క్యారింగ్ 80 క్వశ్చన్స్, టైం లిమిట్ వచ్చేసి 90 మినిట్స్. రైట్. జనరల్ నాలెడ్జ్లో అసలు సిలబస్ ఏముంటుంది? జనరల్ నాలెడ్జ్లో ఏమేమి ఉంటాయంటే ఇండియన్ ఆర్ట్ కల్చర్ ఉంటుంది, డాన్స్, మ్యూజిక్, ఇండియన్ హిస్టరీ ఉంటుంది, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ స్పెషల్ ఫోకస్, ఇండియన్ జాగ్రఫీ, అగ్రికల్చర్ అండ్ ఎన్వైర్న్మెంట్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, జనరల్ సైన్స్, సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్, పర్సనాలిటీస్, ఇన్స్టిట్యూషన్స్. ఇవన్నీ దేని కింద కవర్ అవుతాయి అని అంటే కరెంట్ అఫైర్స్ కింద కవర్ అవుతాయి. ఇవన్నీ కరెంట్ అఫైర్స్, ఇండియా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్. జనరల్ ఇంగ్లీష్లో రీడింగ్ కాంప్రహెన్షన్, ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెస్ట్, జంబ్లింగ్ ఆఫ్ సెంటెన్స్, ఆడ్ సెంటెన్స్ అవుట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లేదా సెంటెన్స్ కంప్లీషన్, పారా కంప్లీషన్, సినానిమ్స్, యాంటోనిమ్స్, అదేవిధంగా ఇడియమ్స్, ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. ఇది 40 మార్క్స్కి, ఇది 40 మార్క్స్కి ఉన్నది. రైట్. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఎంత అనంటే ఓపెన్ కాంపిటీషన్, ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్, అదేవిధంగా బీసీ కేటగిరీ వాళ్ళు ఎంత పే చేయాలండి అని అంటే 800 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. దీంట్లో ఆన్లైన్ అప్లికేషన్ ఫీ కవర్ అవుతుంది, అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీ కూడా దీంట్లో కవర్ అయిపోతుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే వాళ్ళు 400 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఎస్సీ ఎస్టీ మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా 800 రూపీస్ పే చేయాలి. ఇక్కడ ఓన్లీ ద అప్లికెంట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ, అది కూడా ఏపీ స్టేట్ వాళ్ళు అయితే ఆర్ అలోన్ ఎంటైటిల్ ఫర్ ద కన్సెషనల్ పేమెంట్ ఆఫ్ 400 రూపీస్ వాళ్ళకి కన్సెషన్ ఉంది. అది కూడా ఇక్కడ చెప్పారు. అండ్ సపరేట్ పే, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఏ డిస్ట్రిక్ట్కి అప్లై చేస్తున్నారు, దాన్ని బేస్ చేసుకొని మరలా సపరేట్ పేమెంట్ కూడా ఉంది. అది కూడా ఇక్కడ క్లియర్గా చెప్పారు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. రైట్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి చెప్పుకున్నాం, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చెప్పుకున్నాం, సిలబస్ చెప్పుకున్నాం, ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్పుకున్నాం, అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అన్నది ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి. అండ్ ఇంకా ఫర్దర్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్ ఈజ్ లెర్నర్స్ ప్రో బై రేష్మా. Until then, all the very best for your examination and for your preparation, and thank you.